ప్రజలింత నమ్మడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? అది బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతగా భావించాలా? లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనకి డెవలప్మెంట్ అవ్వడానికి కంపల్సరీ ప్రభుత్వం వైపు నిలబడాలని ప్రజలు అనుకున్నారనుకోవాలా? ఏంటంటారు? ఎందుకు నిలబడ్డారు కాంగ్రెస్ వైపు ప్రజలు? రైట్. ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్ల పాటు మాగంటి గోపీనాథ్ సంబంధించవచ్చు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పనిచేశారు. రూలింగ్ గవర్నమెంట్ 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నది. అభివృద్ధికి సంబంధించి కూడా కుంటుపడింది. ఇంకా జూబ్లీ హిల్స్ ప్రజలకు సంబంధించి కూడా 10 ఏళ్ళు ఈ బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాల పైన కుంటుపడింది. కాబట్టి ఇక ఈ వ్యతిరేకతతో ఇక కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా ప్రజాపాలన 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జూబ్లీ హిల్స్ కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ అంటే చాలా వరకు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పేద మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా గత 10 ఏళ్లకు రేషన్ కార్డు కావచ్చు, ఇతర ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇక్కడ కనీస సౌకర్యాలకు సంబంధించి అక్కడ చిన్న చిన్న ఏదైతే సౌకర్యాలు కూడా గత ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ లో ప్రజాపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందినట్టుగా కూడా స్పష్టంగా ప్రజలే ప్రచారంలో తెలుపడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అంటేనేమి సన్న బియ్యం పంపిణీ కావచ్చు, అలాగే మిగతా ఏదైతే ఇక్కడ సీవరేజ్ కి సంబంధించిన డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, వర్షం వస్తే కూడా డ్రైనేజ్ సమస్యలకు సంబంధించి కూడా ఈ రహమత్ నగర్ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇతర జూబ్లీ హిల్స్ బస్తీలోను వాళ్ళు కాలనీలు నీట మునిగిపోయి ఇంకా చెరువులు తలపించాయి. ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు రాలేదు. దాంతో పాటుగా ఈ పథకాలకు సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇక జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా పలు 500 కోట్లకు పైగా కూడా చాలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దాంతో పాటుగా నవీన్ యాదవ్ ని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జూబ్లీ హిల్స్ ని మరింత అభివృద్ధి చేస్తాం, వీటన్నిటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం కూడా బలంగా ఫలించింది. ఎందుకంటే బీసీ అభ్యర్థి అక్కడ ఇరు పార్టీలకు సంబంధించి కూడా బీసీ అభ్యర్థిని బరిలో నిలపలేకపోయింది. 42% బీసీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి హామీ మేరకు బీసీ అభ్యర్థిని బరిలో దించాం. జూబ్లీ హిల్స్ ఎన్నికల నుంచే కూడా రిజర్వేషన్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్టుగా కూడా ఇండికేషన్ ఇచ్చింది. వీటన్నిటికీ సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ పరిధిలోని 7 డివిజన్లలో రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఈ ఇంపాక్ట్ అయితే పడ్డది.